వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్లీ కష్టాలే. ఏటూరు నాగారంలో రోడ్ షోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. ఆదిలాబాద్ లో గ్యారెంటీ బాండ్ పేపర్ పై సంతకం చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు. అంబర్పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయం. నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్. బుచ్చిరెడ్డిపాలెం మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచుల నిరసన. తమ అనుమతి లేకుండా గ్రామంలో పనులు చేస్తున్నారని ఆవేదన. డీటెయిల్స్ చూస్తే ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో భాగంగా రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, మీరు ఇతర పార్టీల నాయకులు చెప్పే మాటలు నమ్మి మోసపోకండి అన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మార్పు కావాలి అంటున్నారు. దిక్కుమాలిన కాంగ్రెస్ పాలనలో సరిగ్గా లేకనే కదా తెలంగాణ తెచ్చుకుని మార్పు తెచ్చుకున్నామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ 200 ఇచ్చేది, ఇప్పుడు 4000 ఎట్లా ఇస్తారని చెప్పి ఆయన ప్రశ్నించారు. నన్ను సాగుకున్నారు, చంపుకున్నారు మీరే అవుతారు. మీకోసం సచ్చేరంగా ఈ ప్రాంత రుణం తీసుకునేటువంటి అవకాశం ఇవ్వండి, ఈ ప్రాంతానికి సేవ చేసే అవకాశం ఇవ్వండి అని మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. ధన్యవాదాలను. జనవరి నెలలో కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చుకోబోతా ఉన్నాం. అక్కడక్కడ మీరు తిరుగుతున్నప్పుడు నాగజ్యోతి చెప్పింది, అన్నా తిరుగుతున్నప్పుడు అడుగుతున్నారు, ఆ ఎమ్మెల్యే గారేమో పట్టించుకోలేదు, మరి రేపటి రోజున నన్ను గెలిపిస్తా అంటున్నారు కానీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని అడుగుతున్నారు అని చెప్పింది. అమ్మాయి గెలిచిన తర్వాత మా చెల్లెలు జనవరిలో కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు వచ్చినాక 2 మంచి కార్యక్రమాలు పెడుతున్నాం. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డు వచ్చినాక ఒక చక్కటి కార్యక్రమం. ఇవాళ మీ అందరికీ దొడ్డు బియ్యం వస్తున్నాయి రేషన్ కార్డుల మీద, అంతేనా? ఆ దొడ్డు బియ్యం మీరు ఏం చేస్తున్నారు నాకు తెలుసు, 15 రూపాయల కిలో బయట అమ్మేస్తున్నారు, అంతేనా? అంతేనా? అంతే, నాకు తెలుసు కానీ అంతే. అందుకే మేము ఆలోచన చేసినాం. మేము కూడా ఇలా భారతదేశంలో తెలంగాణ నెంబర్ 1 అయింది వరి పండించుట్ల. బియ్యం పండించుట్లో నెంబర్ 1 రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? ఎవరి వల్ల? కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను అమలు చేసిందో అదే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీ 6 గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేస్తామని ఆ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గం అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. 6 గ్యారంటీలపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ సింగ్ బఘేల్ సమక్షంలోని బాండ్ పేపర్ పై సంతకం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ
పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ సింగ్ బఘేల్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రోడ్ షో అనంతరం పార్టీ నాయకులతోటి కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోని ప్రజలకు ఇచ్చిన హామీల నెరవేర్చడంలోని విఫలమైందని అన్నారు. ప్రజలకు అబద్ధపు హామీలు ఇవ్వటం తప్ప చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఒకటేనని ఆరోపించారు. लोग उम्मीद कर रहे थे यहाँ की स्टेट गवर्नमेंट से कि हमको सहायता मिलेगी, लेकिन वो मिलना तो दूर, जो वादा उन्होंने किया था उसे उन्होंने कभी पूरा नहीं किया। चाहे ST/SC को देने का जमीन देने की बात हो, चाहे वो उर्दू खेती जो करते हैं उनको जमीन देने की बात हो, चाहे बेरोजगारी भत्ता देने की बात हो, चाहे किसानों को ऋण माफी करने की बात हो, ये सारी बातें उन्होंने कही थी और उन्होंने सब बातों पे यू टर्न लिया। और उम्मीद तो लोग कर रहे थे किसानों को भला होगा, मजदूरों को भला होगा, बेरोजगारों को भला होगा, महिलाओं को भला होगा, और इस कारण से उनको 10 साल का मौका दिया, लेकिन उन्होंने अपने घर भरने के अलावा दूसरा कोई काम नहीं किया। उनके परिवार वाले खूब संपन्न हुए, 17 विभाग उनके परिवार में परिवार के सदस्यों के पास है, और यहाँ लगातार जमीन लगातार उनके लोग, चाहे वो विधायक हो, मंत्री हो, चाहे खुद उनके परिवार के लोग, सब लोगों ने जमीन को इकट्ठा किया। चाहे जमीन की बात हो, चाहे रेत की बात हो, चाहे शराब की बात हो, सब में उन्होंने खूब वसूली किया है। लेकिन मजाल है कि केंद्र सरकार उनके खिलाफ कोई कार्रवाई करे। दोनों एक ही उद्देश्य है, कांग्रेस को रोकना, और कांग्रेस को रोकने के लिए लगातार चाहे BRS की बात हो, चाहे BJP की बात हो, दोनों एक दूसरे की मदद कर रहे हैं। और कोशिश यही है कि वोट का विभाजन हो और फिर से BRS सत्ता में आए। लेकिन तेलंगाना की जनता बहुत ही जागरूक जनता है, और एक बार धोखा खाया, दूसरे बार भी उनको मौका दिया, लेकिन बार बार धोखा वो नहीं खाए। और इसलिए इस समय कांग्रेस पार्टी ने जो 6 गारंटी लेके आई है, वो महालक्ष्मी योजना, जिसमें आपको महिलाओं को 2500 रुपया महीना मिलेगा, 500 रुपया पैसे लेकर। అంబర్పేట నియోజకవర్గంలోని ప్రేమ్ నగర్, పటేల్ నగర్, ఇతర ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో ఆదరణ చూస్తుంటే బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. లతకే చెప్పు, ముందు ఆమెకే చెప్పు. గల్లీ గల్లీ బస్సీ బస్సీ చెప్పండి. కారు గుర్తుకి మనం ఓట్లు వేద్దాం. మళ్ళీ అంబర్పేట్ డివిజన్లో ప్రేమ్ నగర్లో ప్రచారం చేస్తూ ఉన్నాము. మా కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ మరియు డివిజన్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్, సీనియర్ లీడర్లు అందరితో కలిసి చేస్తున్నాము.
ఇక్కడ ఇంత క్రితము ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటుండే. మేజర్ ప్రాబ్లము వర్షాకాలంలో నీళ్ళు వచ్చి ముంపుకు ఇళ్ళల్లో నీళ్లు పోయి ముంపుకు గురయ్యేది. అటువంటిది కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఎవరి ఇంటికి కూడా నీళ్లు రాకుండా, వర్షాకాలంలో ఎవరి ఇల్లు కూడా మునగకుండా చూసుకున్నాము. కాబట్టి ఈ ఎంటైర్ ప్రేమ్నగర్లో మంచి స్పందన ఉంది. మహిళలు ప్రత్యేకంగా సౌభాగ్యలక్ష్మి స్కీమ్ కింద వాళ్ళ 3,000 రూపాయల పెన్షన్ గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మా కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మాది తెలంగాణ ప్రభుత్వము ప్రగతి భవన్ నుంచి నడుస్తుంది, సెక్రటరియట్ నుంచి నడుస్తుంది. కానీ ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా ఢిల్లీ నుంచి నడుస్తాయి. అయితే ఇక్కడ ఉండే ప్రజలు లోకల్గా నేను రోజు తిరిగేవాడిని కాబట్టి వాళ్ళందరూ ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి లోకల్గా ఉండే అభ్యర్థినే వాళ్ళు ఎన్నుకుంటామని ప్రామిస్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ పర్యటన వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితి. రాహుల్ గాంధీ ఎలక్షన్లు అయిపోయినాక ఢిల్లీలో ఉంటాడు, మోడీ గారు ఢిల్లీలో ఉంటారు. కానీ కాలేరు వెంకటేష్, కేసీఆర్ హైదరాబాద్లో ఉంటారు. 10 సంవత్సరాల నుండి ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా అన్ని మతాల వాళ్ళు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, నార్త్ ఇండియన్స్ మంచిగా బిజినెస్ చేసుకుంటున్నారు. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. నార్త్ ఇండియన్స్ నేను నిన్న మొన్న చాలామందిని కలిసినాను. వాళ్ళందరూ ఒక్కటే చెప్తున్నారు, మాకు బిజినెస్ పరంగా కానీ, ఇక్కడ ఉండే ల్యాండ్ ఆర్డర్ కానీ, ట్రాఫిక్ ప్రాబ్లం కానీ, మంచినీటి వసతి కానీ, ఎలక్ట్రిసిటీ కానీ చాలా మంచిగా ఉందండి. ఏ రాష్ట్రంలో లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి వాళ్ళందరూ కేసీఆర్ గారిని 3వసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని వాళ్ళు కూడా వాగ్దానం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం సర్వసభ్య సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 2 సర్పంచులు నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ వారికి తొత్తులుగా అధికారులు వ్యవహరిస్తున్నారని, 3 సంవత్సరాలుగా సర్పంచులుగా ఉండి ఏం లాభమని అన్నారు. పురంధపురంలోని పంచాయతీలో రామచంద్రపురం గురుకుల పాఠశాలలో తమ వద్ద అనుమతి లేకుండా సెల్ టవర్ నిర్మాణం చేపట్టారని తెలిపారు. వందలాది మంది పేద పిల్లలు గురుకులాల పాఠశాలల్లో చదువుకున్న వారి ప్రాణాలకు ముప్పు ఉందని అన్నారు. నిమ్మకు నీరెత్తినట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారని సర్పంచులు నిరసన వ్యక్తం చేశారు. సమస్యలు ఎక్కడ తీర్మానంటారు. నా గ్రామంలో సమస్యలు కానీ మీకు తెలియదు. అర్జీలు ఇస్తానే ఉన్నామన్నా. మా పంచాయతీ స్థలంలో వాటర్ ప్లాంట్ ఉంది, అది పంచాయతీకి చెందాలి. దాని గురించి అర్జీలు ఇచ్చినాము. వాళ్ళు దాని గురించి సమస్య పట్టించుకోలేదు. మాకు పోతే రామచంద్రాపురంలో పంచాయతీ స్థలంలో 4 కొట్లు కడుతున్నారు వరుసగా. సార్కి ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చాం, సార్ దాని గురించి మీరు చర్య తీసుకోండి, అక్కడ కొట్లు కడుతున్నారంటే అమ్మ మాకు అధికారులు వస్తుంటే మేము ఏం చేయలేము దాన్ని అని చెప్పి ఆపేస్తున్నారు. సరే దాన్ని కానీ ఈ రోజు పంచాయతీ స్థలంలో ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాల పక్కన టవర్ వేస్తున్నారు. ఆ టవర్ స్టార్ట్ నుంచి చెప్తానే ఉన్నాం సార్కి. అమ్మ మొన్న దీపావళిలో 3 రోజులు సెలవులు అయితే సార్ ఫోన్ చేస్తే కేసు పెడుతున్నామంటే పెట్టేసేయండి అమ్మా అన్నాడు. ఆ మాట అన్నాడు కానీ ఈ రోజుకి ఆ టవర్ గురించి పట్టించుకోవట్లేదు. వాళ్ళని అడిగితే ఎంపీడీఓ చెప్తే మేమెందుకు ఆపుతామమ్మా, సెక్రటరీ చెప్తే మేమెందుకు ఆపుతామమ్మా, ఏమంత లెక్కలంతరంగా ఉందా వాళ్ళకి. పంచాయతీ స్థలంలో టవర్ నిర్మిస్తున్నారు అక్కడ. ఎవరు ప్రతి ఒక్కరికి దాన్ని గురుకుల పాఠశాలలో మేడం కూడా అర్జీలు పెట్టింది. మేడం ఇంతమందికి అర్జీలు పెట్టించుకున్నా వాళ్ళు లెక్క లేకుండా వాళ్ళు అధికార ప్రకారం వాళ్ళు టవర్లు నిర్మించుకుంటున్నారు. ఏమి ఒక ఊర్లో ఒక గ్రామంలో సర్పంచ్కి ఇంత విలువ లేకుండానా పనులు జరిగేది? మేము ఈ సర్వసభ్య సమావేశం ముందు ఈ జరిగే అవినీతి మీద మాట్లాడడానికి వచ్చాము. ఈ మీటింగ్ జరిగేదే సమస్యల మీద జరుగుతుంది కాబట్టి మేము ప్రతిపక్ష సర్పంచులుగా మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. న్యాయం అంటే మా కోసమేం కాదు, గ్రామాల కోసం అడుగుతున్నాం, ప్రజలకు జరిగే అన్యాయం కోసం అడుగుతున్నాం. దీన్ని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు చేసుకుపోయినా మాకు న్యాయం జరగడం లేదు. కాబట్టి ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొని మా సమస్యలు తెలియపరుస్తున్నాం. ఇది ఎంపీ గారి సమక్షంలో, ఎంపీ గారి సమక్షంలో, ఇతర అధికారుల సమక్షంలో జరుపుతున్నాం. దీనికి మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుని మాకు ఏదో న్యాయం చేయండి.
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జెడ్పీ గ్రౌండ్లోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్రి జనార్దన్ రెడ్డి ఏర్పాటు చేసిన మర్రన్న యువ మహిళా గర్జన కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ విషయంపై ఆయన సతీమణి మర్రి జమునరాణి మాట్లాడుతూ, ఈ 10 ఏళ్ల పాలనలో మనకు స్కూలు, మెడికల్ కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, రోడ్లు, ట్యాంక్ బండు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసినా చేయలేదని అధికారం దక్కించుకోవాలని ప్రజలపై విషం చిమ్మే మాటలు మాట్లాడడం ఎంతవరకు న్యాయమన్నారు. ఒక పేదవాడి కష్టం ఇంకో పేదవాడికే తెలుసని ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన మర్రి జనార్దన్ రెడ్డిని ముచ్చటగా 3వ సారి అధిక మెజారిటీతో గెలిపించాలని మర్రి జమున కోరారు. మరి తప్పుడు ప్రచారం ఏంటి? చేసిన వాళ్ళ మీద మీరు చెయ్యలేక చేసిన సేవ మీద మీరు ఈ రోజు బురదజల్లే ప్రయత్నం చేసి ప్రజలకు విషయం నింపుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? రాజకీయంలోకి రానికి, అధికారంలోకి రానికి ఏదైనా మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటే చాలా సరిగా చేయలేకపోయినా 3 పూటలు అన్నం తినాలనుకున్నా ఒక్క పూటలే దొరికింది. నా జీవితంలో ఏదైతే ఒకనొక రోజు హైదరాబాద్ పోయినా తినడానికి తిండి లేదు, చేతిన చిల్లి కవ్వ లేదు, కాజిగూడ రైల్వేలో తెలియదు. చివరికి ఒక అనిపించింది, చచ్చిపోదామా ఈ ట్రైన్ కింద పడి అనిపించింది. ఆలోచన చేసిన చూసి రైలు కింద దిగినా. జగిత్యాల జిల్లా కోరుట్ల మెట్పల్లి పట్టణంలోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆఫీసులో కోరుట్ల నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి చెన్నమనేని శ్రీనివాసరావు కార్నర్ మీటింగ్ నిర్వహించి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ధర్మ పోరాటానికి గల్ఫ్ బీడీ కార్మికులు ఐక్యమైతేనే భవిష్యత్తు, లేకుంటే ఇంకా అవమానం పాలవుతారని తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనేదే ధోరణితోటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించామని చెప్పారు. కంపల్సరీ అందుకే ఓట్లేయాలి. వర్గంలోని నా తల్లులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ మనకు ఇక 2 రోజులు మిగిలి ఉన్నది మన ధర్మ పోరాటానికి. ఈ గల్ఫ్ కార్మికులు, బీడీ కార్మికులు, అదేవిధంగా రైతులు మనం ఐక్యమైతేనే మనకు భవిష్యత్తు, లేకపోతే మనం ఇంకా అవమానాలకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ కొరుట్ల మెట్పల్లిలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరికీ మనవి ఏంటంటే, నా దృష్టిలోకి గత 3-4 సంవత్సరాల నుండి వింటున్న సమస్య తీరుతుందేమో చూస్తున్న మైనార్టీని పెద్దగుండు దగ్గర 3 ఎకరాలు మైనార్టీకి కేటాయించినటువంటి భూమి కూడా వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ 800 మంది యువత లోన్లకు అప్లై చేసుకుంటే ఈరోజు ఒక 17 మందికి లోన్లు వచ్చినాయి. అదేవిధంగా బీసీ బంద్, మైనార్టీ బీసీ బంద్కు ఏదైతే లోన్ అప్లై చేసుకున్నారో మైనార్టీ బంద్కు అప్లై చేసుకుంటే 30-40 మందికి అది వాళ్ళ అనుచర వర్గానికి వచ్చింది. అదేవిధంగా షాదీఖానా ఎక్కడ చూడండి, షాదీఖానా ప్రతి నియోజకవర్గంలో అయిపోతే మన దగ్గర ఇంకా కూడా అసంపూర్తిగానే ఉంది. ఈ మైనార్టీలో ఇక్కడ కేవలం ఓటర్లుగానే చూస్తుండ్రు. ఇక్కడ నేను మొన్న పెద్ద మసీద్ దగ్గరికి పోయినా, దాని పక్కనే ఉన్నటువంటి కబ్రస్థాన్ పోతే కబ్రస్థాన్ మొత్తం అది అంటే వాళ్ళని ఖననం చేసుకునేటువంటి స్థితి కూడా లేదు. ఆ పెద్ద మసీద్ పక్కన ఉన్నటువంటి కబ్రస్థాన్ లో మళ్ళీ 3-4 ఫీట్ల మట్టి పూడ్చి దానిపైన ఖననం చేసుకోవడం జరుగుతుంది. అది నేనేమిటంటున్నా అంటే, ప్రభుత్వాన్ని ఎలాగైతే ప్రతి గ్రామంలో ఈ వైకుంఠ ధామాలు ఇస్తుండ్రో అట్లనే కొరుట్ల మెట్పల్లిలో కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కబ్రస్థానాల కోసం ప్రత్యేకమైన స్థలాలు సంపాదించుకొస్తానని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా ఈ 2 రోజులు మనల్ని
శ్రీ మల్లికార్జున కామాక్షితాయి దేవస్థానం నందు హైదరాబాద్ వాసులు శ్రీ తంగిళ్ల ఆనంద సుధాకర్ సత్యసాయి దంపతులు వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా కార్తీక మాస సందర్భంగా మహాశివలింగానికి అన్నాభిషేకం కార్యక్రమం చేశారు. వేద పండితులతోటి అభిషేకం వైభవంగా జరిగింది. దేవాలయం శాఖ చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, దేవాలయ శాఖ ఈవో వేలాది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం దొన్నవాడ పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానం నందు ఈ కార్తీక మాసం సందర్భంగా 4 సోమవారాలు 4 పూజా కార్యక్రమాలు దేవస్థానం నందు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా లక్ష దీపోత్సవం మొదటి సోమవారం, 2వ సోమవారం అన్నాభిషేక కార్యక్రమం, 3వ సోమవారం మహారుద్ర హోమం, 4 పెన్నా హారతి కార్యక్రమం. ఈరోజు అన్నాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా వేలాది మంది భక్తుల సమక్షంలో మనం చేసుకోవడం జరిగింది. కార్తీక మాసంలో మహాశివుడికి మహాన్యాస రుద్రాభిషేకాలు, అన్నాభిషేకం చాలా మంచిది. స్వామి మనకి ఆశీర్వదిస్తుడని ఒక ప్రగాఢ సానుభూతి. అలాగే ఈ కార్తీక మాసంలో శివకేశవుల కలయికతో మనందరికి కూడా మంచి జరగద్దని ఒక దృఢ సంకల్పంతో మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మన దేవస్థానం నందు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దాతలందరికీ కూడా నేను స్వామి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని మరీ కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఉభయదాతలుగా హైదరాబాద్ వాస్తవ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి తంగేళ్ల ఆనంద సుధాకర్ గారు, సాయి సత్య దంపతులు వాళ్ళ కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు, భోజన ఏర్పాట్లు కానీ, మహాన్యాస రుద్రాభిషేకాలు, నవావరణ పూజలు కానీ, అలాగే అన్నాభిషేక కార్యక్రమాలు కానీ, పూల అలంకారం కానీ, కేరళ బ్యాండ్ మేళాలు కానీ అన్నీ కూడా ఈరోజు ఆ దంపతుల చేతుల మీదుగా స్వామి అమ్మవారికి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు అన్ని విధాల సహకరిస్తున్నటువంటి గ్రామ ప్రజలకు కానీ, అమ్మవారి భక్తులకు కానీ, అలాగే నాకు అన్ని విధాల సహకరిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి గారికి కానీ, మా ట్రస్ట్ బోర్డు సభ్యులకు కానీ, ఈవో గారికి కానీ, పూజారులకు కానీ, స్టాఫ్కు కానీ. ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గం కేంద్రానికి వచ్చే ప్రధాన రహదారిపై ఏర్పాట్లు చేసిన చెక్ పోస్ట్ వద్ద మదిర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వస్తున్న ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు వాహనాన్ని సంబంధిత చెక్ పోస్ట్ అధికారులు వద్ద తనిఖీ నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్లీ కష్టాలే. ఏటూరు నాగారంలో రోడ్ షోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. ఆదిలాబాద్ లో గ్యారెంటీ బ్యాండ్ పేపర్ పై సంతకం చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు.
అంబర్పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయం. నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్. బుచ్చిరెడ్డిపాలెం మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచుల నిరసన. తమ అనుమతి లేకుండా గ్రామంలో పనులు చేస్తున్నారని ఆవేదన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.